రాష్ట్ర టీం మొత్తం రావాల్సిందిగా కోరుతున్నాం. సంకుల సతీష్ గారు, శ్రీ గంజాల శ్రీనివాసరావు గారు, వనం మహేశ్వరరావు గారు, పరదక్షిణం సుబ్బారావు గారు, కత్తిరి నాగయ్య గారు, పరదక్షిణ రాజశేఖర్, అలాగే రామయ్య పస్తవ రామయ్య గారు, చెన్నూరు శ్రీనివాసరావు గారు, పత్తి తిరుపతిరావు గారు, గంజాల రామకృష్ణ గారు అందరూ రావాల్సి కోరుచున్నాం. మోతే రాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామం, పమిడి ముక్కల మండలం. మంచి ఉత్సాహం అంటారండి. కంగ్రాచులేషన్స్. ఇంత హంగామాగా చేస్తాం గాని ఈ సభని మంచిగా హైలైట్ చేస్తాం కాడా. మరి ఇట్లాగే ముందుకెళ్లాలని రాంప్రసాద్ కి కృషిగా ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా తోడుగా ఉండాలని ఇదంతా ఏర్పాటు చేసినందుకు మా సంఘం తరపున ఆయనకి చాలా చాలా ధన్యవాదాలండి. కంగ్రాచులేషన్స్ రాంప్రసాద్. ఈ గ్రామ కాపరస్ అందరూ కూడా నీకు సహకరిస్తారని మాటిస్తున్నాం. నువ్వు ఈ జిల్లాకి సంక్షేమ సేవా సంఘం తరఫున పూర్తి న్యాయం చేస్తామని కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్. అలాగే నెక్స్ట్ నుంచి కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇక్కడ ఇచ్చేసిన మా రాష్ట్ర నాయకులు సంకుల సతీష్ గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజాయి శ్రీనివాసరావు గారికి, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వనం మహేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి గారైన పరదక్షిణ సుబ్బారావు గారికి, ఇంకా మిగతా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, అలాగే సంఘస్థులకు, సభ్యులకు, నా తోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నన్ను ఎన్నుకొని కృష్ణా జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మనకి క్యాస్ట్ అనేది ఎంత విలువైనదో, ఎంత ముఖ్యమైనదో ఇంతకు ముందే మన నాయకులు అందరూ తెలియపరచడం జరిగిందండి. ఎందుకంటే చెప్పిన మాటే చెప్పడం అనేది టైం వేస్ట్, బోరింగ్ గా ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం కూటికి పేదవాళ్ళేమో కానీ కులానికి ఎవరో పేదోడు కాదు. ఒక గిట్టావాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎస్సీరా, నువ్వు పేదోడు అని చెప్పని కులం తక్కువగా మాట్లాడితే వాడు కూడా ఒప్పుకోడు. ఎవరు కూడా కులానికి అనేది ఎవరు కూడా తక్కువ కాదు, చిన్నచూపు కాదు. మనది ఏ కులమైనా మనం కూడా పోరాడుకొని మన కులాన్ని సాధించుకొని మన బిడ్డలకి మనం ఇచ్చే ఆస్తిగా అది మనం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నా కుమారుడికి 10 లక్షల ఆస్తి ఇస్తే అది ఉంటదో పోయిద్దో కూడా తెలియదు. ఈ 2 ప్లాట్లు నాయి, నేను సంపాదించి నా కొడుకు చేతిలో పెడతాను. వాడు ఉంచుతాడో అమ్ముతాడో తెలియదు. అదే వాడిని చదివించి ప్రయోజకుని చేసి వాడి క్యాస్ట్ అనేది ఇస్తే రేపు పొద్దున ఒక జాబ్ వస్తే వాడు ప్రయోజకుడు అవుతాడని చెప్పని నా ఆలోచన అండి. అందుకనే మనం ప్రతి ఒక్కరం కూడాను మన సొంత లాభాన్ని పక్కన పెట్టి ఈ క్యాస్ట్ తో నాకు పని లేదు, అయిపోతుంది, ఇంకా ఏముందలే 10 రోజులే బతుకుతాము, నెలే బతుకుతాము అని చెప్పని ఏ ఒక్కరు కూడా అనుకోకుండా క్యాస్ట్ కోసం నడుము బిగించి నేనున్నాను, నా తర్వాత నా బిడ్డల తర్వాత మనవాళ్ళు, అలా మన భవిష్యత్ తరాలకి మనం ఏదైనా ఇస్తున్నామంటే అది మన క్యాస్ట్ మాత్రమే అని చెప్పని నేను బలంగా నమ్ముతానండి. ఈ క్యాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడదాము. అనేక సంఘాల్లో తిరిగి ఉండొచ్చు, ఎంతో డబ్బు ధనాన్ని ఖర్చు పెట్టుకుని చేసి ఉండొచ్చు. కానీ ఈ సంఘం కోసం మనం ఏ విధంగా పోరాడుతున్నాము, ఏమి న్యాయం చేస్తాం అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మన నాయకులకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాస్ట్ కోసం పోరాడదామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నామండి. అలాగే నన్ను కృష్ణా జిల్లాకి ఎన్నిక చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకొక విషయం అండి, ఈ మీటింగ్ మా గ్రామంలో ఇలా ఏర్పాటు చేయాలి అని చెప్పినప్పుడు మా గ్రామ పెద్ద మనుషులు కూడా నాకు